నమస్తే వెల్కమ్ టు ట్రైబల్ మోటోవ్లాగర్ యూట్యూబ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మన ఛానల్ అయితే అన్బాక్సింగ్ రాబోతుంది. ఆల్రెడీ థంబ్నెయిల్ లో చూసారు, బట్ అన్బాక్సింగ్ చేయాల్సిందే కదా. సో ఇదే మన అన్బాక్సింగ్ ఐటమ్ అనమాట. ఇది ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేసాను నేనైతే. సో ఇక్కడ ఏంటంటే మీకు ఆల్రెడీ ఇంత పెద్దగా ఉంది కాబట్టి గెస్ట్ చేయొచ్చు మీరు ఏమనుకుంటున్నారు. సో దీన్ని క్విక్ గా అన్బాక్సింగ్ చేద్దాం. సో ప్యాకింగ్ అయితే ఓపెన్ చేస్తున్నాం ఇప్పుడే. సో కనిపిస్తుంది ఇక్కడ. సో యాక్సర్ హెల్మెట్ అనమాట. బట్ వీళ్ళు ఏంటంటే దీనిపైన ఇంకో కవర్ ఇచ్చి ఉంటే బాగుండు. సో దీని బాక్స్ అయితే చండాలం అయిపోయింది. ఎందుకంటే షిప్పింగ్ లో మనకు ఆల్రెడీ తెలుసు ఒక 2-3 ప్లేసెస్ మారొస్తుంది కాబట్టి ఇది ఆల్రెడీ అలా అయిపోయి ఉంటది. యాక్సర్ ఎఫెక్స్ రేసర్ కాస్ట్ వచ్చేసి నాకు 4744 రూపీస్ పడింది. అంటే 4750 అనుకోవచ్చు. చాలా ఆతృతగా ఉంది. ఎందుకంటే నేను పాత హెల్మెట్ కొని 2 ఇయర్స్ దాటిపోయింది అనమాట. 2019లో ఎప్పుడో కొన్నాను దాన్ని నేను మోటోలాగ్ స్టార్ట్ చేయకముందు చాలా గట్టిగా వాడింది నేను కొన్ని ట్రిప్పులు అని చెప్పేసి. చూడండి హెల్మెట్ కవర్ అయితే ఎట్లా ఉందో. సో ఇన్వాయిస్ అనమాట ఇది. 4744 రూపీస్ అయితే పడింది ఫ్లిప్కార్ట్. బాక్స్ లో అయితే ఇంకా మనకి ఏమీ లేవు. ఈ అమ్మాయి హెల్మెట్ యాక్చువల్ నాకు నచ్చేది రేట్ కి తగ్గట్టు స్పెసిఫికేషన్స్ అనేవి ఉంటాయి. తమ్మి చూస్తావా హెల్మెట్ మామూలుగా ఉంటుంది మరి. ఎలా ఉంది? సూపర్ అన్న. ఇది డబల్ డీరింగ్ అనమాట. మన ఎంటీ హెల్మెట్లు ఎలా ఉంటుంది అలాగే బ్యాక్ సైడ్ స్పాయిలర్ అనమాట. ఇది ముందు నేను ఎంటీ హెల్మెట్ ఓపెన్ చేశాను కదా, దానికి సేమ్ స్పాయిలర్ ఇలాగే ఉంటుంది. దీనికి కూడా స్పాయిలర్ ఇచ్చారు. నచ్చింది ఏంటంటే దీని కవర్ అనమాట. హైలైట్ అని చెప్పొచ్చు ఇది కవర్. వైజర్ పిన్ లాక్ వైజర్ ఎంటీకి అయితే 2000 పెట్టుకోనాలి. సో దీంట్లో ఫ్రీగా ఇస్తున్నారు. ఇదైతే యాంటీ ఫాగ్ అనమాట. ఏ ఇబ్బంది ఉండదు. ఫాగ్ పట్టకుండా ఉంటుంది అనమాట. లోన చెమ్మలాగా అంటాం కదా అది. సో హెల్మెట్ అయితే ఇదే కరెక్ట్గా ఫిట్గా సరిపోయింది. కానీ వాడే కొద్దీ ప్యాడ్స్ అనేవి కొంచెం మనకు లూజ్ అవుతాయి. సో పర్ఫెక్ట్గా ఉంది నాకైతే. ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు. డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ ఎంత టైట్గా ఉంటే అంత కాన్ఫిడెన్స్ అనే ఫీలింగ్ వస్తుంది. సో ఇది ఏంటంటే పెట్టి క్లోజ్ చేసేసుకోవచ్చు. స్పాయిలర్ వాడుతున్నామంటే ఇది పెట్టకూడదు. సో స్పాయిలర్ వాడమనుకున్నప్పుడు అది క్లోజ్ చేసి స్పాయిలర్ పెడితేనే లుక్ వస్తుంది దీనికి. స్పాయిలర్ లుక్ ఇలా ఉంటుంది. యాక్సర్ స్టిక్కర్ ఇచ్చాడు. ఇది మన బైక్ కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు. అలాగే రిఫ్లెక్టర్స్ ఉన్నాయన్నాను కదా ఇందాక. ఇది ఒకటి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు బ్లడ్ ప్రూఫ్ అనేది ఇందులో ఉంటుంది. ఇది మనం స్టిక్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్ డో నాట్ రిమూవ్ ద హెల్మెట్. ఓకే, మనకి ఇన్ కేసు ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా హెల్మెట్ మనం తీసి మనం ఆ టైంకి మనం స్పృహ కోల్పోయామనుకో, సో దీనివల్ల మనకు బ్లడ్ ప్రూఫ్ ఏంటో కూడా అవతలలో తెలుస్తుంది. అంటే టెస్టులు చేసేంత కాకుండా మనకు సింపుల్గా తెలుస్తుంది కదా. సో బాగా ఇచ్చారు. ఇదైతే ఇక్కడ ఒక హెయిర్ వెంట్ ఉంది. తర్వాత ఇక్కడ ఇచ్చారు హెయిర్ వెంట్స్. సో ఎక్స్ అని చెప్పేసి ఉంది కదా, సూపర్ ఉంటుంది ఇది. లుక్ అయితే మామూలు లేదు. హెల్మెట్ యొక్క మన సినిమాటిక్ షాట్స్. సో అలాగే ఇంకోటి ఏంటంటే ఈ క్లాత్ ఉంది, హైలైట్ ఉంది. ఎందుకంటే హెల్మెట్ని దీంట్లో వేసుకొని ఈజీగా హెల్మెట్ని ఇందులో వేసేసుకొని చూడండి. సో ఇట్లా బ్యాగ్ తగిలించుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. హెల్మెట్ చేతితో హ్యాంగ్ చేసుకునే అవసరం అయితే ఉండదు మనకి. ఇలా ఉండడం వల్ల చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. అలాగే ఈ కొత్త హెల్మెట్ ఇది బ్లూ ఆర్మర్ మౌంట్ అనమాట. 400 రూపీస్ ఉంటుంది ఇది. సో మనకి ఫ్లిప్కార్ట్లో 350కి వచ్చింది. బెటర్ అని చెప్పొచ్చు. మౌంట్ని మనం ఇలా స్టిక్ చేయాలి. ఎందుకంటే యాక్షన్ గేమ్ పెట్టాలి కదా, స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ మైక్ అనమాట. సో ఈ మైక్ చూసారు కదా, మోనో AU 400. ఇది తక్కువలో బెస్ట్ మైక్ అంటే ఇదే. ఎందుకంటే బోయా కన్నా బెటర్గా వస్తుంది. బోయా M1 ఏదో ఉంటుంది కదా, దానికన్నా చాలా బెటర్గా వస్తుంది. ఇది నాకు ఫ్లిప్కార్ట్లో 295 రూపీస్, అంటే 10 రూపీస్ తక్కువ 300 రూపీస్కి అయితే వచ్చింది. ఇది కూడా బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. చాలామంది కూడా యూజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇది నా దగ్గర ఇంకోటి ఉంది. ఇది ఇంకోటి అనమాట. అది పాత హెల్మెట్ సెటప్ పాత హెల్మెట్కే ఉంటుంది, కొత్త హెల్మెట్ సెటప్ కొత్త హెల్మెట్కే ఉంటుంది.
మనం లోకల్లో తిరిగేటప్పుడు ఆ హెల్మెట్ వాడతాం, కొంచెం లాంగ్ వెళ్ళేటప్పుడు ఈ హెల్మెట్ వాడతాం. సో దీనికి ఉండాలి దానికి ఉండాలి కాబట్టి ఇవి తీసుకున్నాను. ఇవి ఎలా స్టిక్ చేస్తాననేది నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. ఓకేనా? హెల్మెట్ అయితే నాకు పిచ్చగా నచ్చేసింది. సో ఇక్కడ ఆరెంజ్ షేడ్ ఎక్కువ ఇచ్చి ఉంటే బాగున్నాను, బట్ ఇది మల్టీ కలర్ ఇచ్చేసాడు కదా, ఏ బైక్ కైనా సెట్ అయిపోతుంది ఈజీగా. సో ఆ హెల్మెట్ కన్నా ఇది కొంచెం ఇంకా బల్కీగా ఉంది మనం చూస్తూ ఉంటే. హెల్మెట్ అయితే బాగుంది కదా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ టు ట్రైబల్ మోటోవ్లాగర్ యూట్యూబ్ ఛానల్.